హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి వాళ్ళు స్కాలర్‌షిప్ కూడా తీసుకొచ్చారనమాట. దానికి యశస్వి అని చెప్పి పేరు పెట్టారు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరి ఎలిజిబిలిటీ ఏంటి? దీనికి ఎన్ని స్కాలర్‌షిప్స్ ఉన్నాయి? ఎంత స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు? ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అవేవి కూడా మీరు మిస్ చేయకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చనమాట. అపార్ట్ ఫ్రమ్ జాబ్ నోటిఫికేషన్ మనం చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు మీకు ఇంకా ఫర్దర్‌గా కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. లేదు మీరు ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు రిలేటెడ్‌గా అన్ని జాబ్స్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ 2 పేజెస్‌ని మీరు షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ ద మెయిన్ వీడియో. మనకి స్కాలర్‌షిప్ చూసుకుంటే మీరు ఇది ఏఐసీటీ వాళ్ళు యశస్వి అని చెప్పి వీళ్ళు లాంచ్ చేశారు. యశస్వి అంటే యంగ్ అచీవర్ స్కాలర్‌షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ అనమాట. సో, ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చారనమాట. సో, దీని గురించి ఆబ్జెక్టివ్ చూద్దాము. ఏఐసీటీ యశస్వి స్కీమ్ అలైన్స్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 ఎయిమింగ్ టు ఇంప్రూవ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద మెరిటియస్ స్టూడెంట్స్. ఓకేనా? అంటే ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్‌ని వీళ్ళు ఇంప్రూవ్ చేయడం కోసం మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ స్కాలర్‌షిప్‌ని అయితే వీళ్ళు లాంచ్ చేశారని చెప్తున్నారు. ఇది పర్టిక్యులర్‌గా ఎవరికి ఫోకస్ చేస్తారంటే స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ కోర్ ఇంజినీరింగ్ బ్రాంచెస్. అంటే ఇక్కడ డిగ్రీ అంటే మీరు నార్మల్ డిగ్రీ అనుకుంటారు. బట్ ఇంజినీరింగ్ డిగ్రీ అనమాట. బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకేనా? ఈ ఇండస్ట్రీస్‌లో ఎవరైతే ప్రెజెంట్ స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక డిప్లొమా బ్రాంచెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంజినీరింగ్ అండ్ డిప్లొమాలో సిమిలర్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ద స్కీమ్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు పర్స్యూ ఎడ్యుకేషన్ ఇన్ ఏఐసిటీ అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ హెల్పింగ్ టు ఫిల్ ద గ్యాప్ ఇన్ టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్ బై ఇండస్ట్రీస్. అంటే మీకు ఏఐసిటీ అప్రూవ్డ్‌తో కొన్ని కాలేజెస్ ఉంటాయన్నమాట. ఆ కాలేజెస్‌లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మీకు ఇండస్ట్రీస్‌లో టెక్నికల్ స్కిల్స్ అనేవి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! అవి చాలా కాలేజెస్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ ఉండొచ్చనమాట. సో, ఇక్కడ ఈ స్కాలర్‌షిప్ వల్ల ఏంటంటే వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ మీకు ప్రొవైడ్ చేసి గ్యాప్ అనేది మీరు ఫిల్ చేస్తారనమాట. దీనికి కీ ఫీచర్స్ చూసుకుంటే ఏఐసీటీ ఎస్ఎస్‌వి స్కీమ్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఫస్టు. డిగ్రీ ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ అనమాట. అంటే ఇక్కడ డిగ్రీ అంటే చెప్పా కదా ఇందాక మీకు. ఇంజినీరింగ్ బ్రాంచెస్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్స్ మస్ట్ బి అడ్మిటెడ్ టు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ ఇన్ ఎనీ ఏఐసీటీ అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ అట్ ద సెకండ్ ఇయర్ త్రూ లేటరల్ ఎంట్రీ. అంటే మీరు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఆర్ డిప్లొమా చదువుతూ ఉండాలి. లేదా మీరు సెకండ్ ఇయర్‌లో లేటరల్ ఎంట్రీ వాళ్ళొస్తారు కదా! డిప్లొమా వాళ్ళు సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్‌గా ఇంజినీరింగ్ బ్రాంచెస్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే 2024 అండ్ 2025 అకాడమిక్ ఇయర్‌లో ఎవరైతే వాళ్ళ యొక్క ఇంజినీరింగ్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళనమాట. అంటే ఈ అకాడమిక్ ఇయర్‌లో ఎవరైతే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫ్యామిలీ ఇన్‌కమ్ చూసుకుంటే మీకు ది యాన్యువల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 8,00,000 ఫ్రమ్ ఆల్ సోర్సెస్. ఓకేనా? మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 8,00,000 బిలో ఉండాలి. ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకుంటే మీకు ద కోర్స్ మస్ట్ బి పర్స్యూడ్ అట్ అన్ ఏఐసీటీ అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకేనా? ఈ కాలేజ్‌ని మీరు చెక్ చేసుకోండి. అది ఏఐసీటీ అప్రూవ్డా కాదా అనేది. నంబర్ ఆఫ్ స్కాలర్‌షిప్ చూసుకుంటే మీకు 5,200 స్కాలర్‌షిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు యాన్యువల్లీ. దాంట్లో మీకు 2,593 వచ్చి డిగ్రీ కోర్సెస్‌కి అంటే ఇంజినీరింగ్ వాళ్ళకి, 2,607 వచ్చేసి డిప్లొమా కోర్సెస్‌కి. ఓకేనా? స్కాలర్‌షిప్ అమౌంట్ చూసుకుంటే డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్‌కైతే మీకు 50,000 పర్ యానమ్ అయితే ఇస్తున్నారు. మాక్సిమమ్ ఆఫ్ 4 ఇయర్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ 3 ఇయర్స్ ఫర్ ద లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. డిప్లొమా వాళ్ళకొచ్చేసి 30,000 పర్ యానమ్ ఇస్తున్నారు. అది కూడా మాక్సిమమ్ ఆఫ్ 3 ఇయర్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ 2 ఇయర్స్ ఫర్ ద లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీకు స్కాలర్‌షిప్ విల్ బి పెయిడ్ వైయా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆన్ యాన్యువల్ బేసిస్. ఓకేనా? ఏదైతే మీకు బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ అనేది వీళ్ళకి మీరు సబ్మిట్ చేస్తే ఆ బ్యాంక్‌కి వీళ్ళు డైరెక్ట్‌గా పేమెంట్ అనేది చేస్తారనమాట. ఇన్ కేస్ మీరు ఈ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయితే. సెలక్షన్ క్రైటీరియా చూసుకుందాం మనం ఇక్కడ. డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ అయితే సెలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది 12థ్ గ్రేడ్ మార్క్స్ విత్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ ది యావరేజ్ మార్క్స్ ఇన్ దేర్ డిప్లొమా సెమిస్టర్స్. ఓకేనా? అంటే ఎవరైతే బీటెక్‌లో జాయిన్ అవుతారో ఇంటర్మీడియేట్ నుంచి వాళ్ళకి 12థ్ మార్క్స్‌ని బేస్ చేసుకొని మెరిట్ తీసుకుంటారు. లాటరల్ ఎంట్రీ వాళ్ళకైతే డిప్లొమా సెమిస్టర్స్ బేస్ చేసుకొని వీళ్ళైతే మెరిట్ తీసుకుంటారనమాట. లేదు మీరు డిప్లొమా స్టూడెంట్స్ అయితే సెలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ 10థ్ గ్రేడ్ మార్క్స్. ఓకేనా? అంటే మీరు 10థ్‌లో కూడా మీకు మంచి మార్క్స్ వచ్చుండాలి. సో, చాలామంది 10థ్, 12థ్ వేస్ట్ అనుకుంటారు కదా! బట్ ఇలాంటప్పుడు దాని వాల్యూ తెలుస్తుందనమాట. ఎందుకంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుందది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఆన్‌లైన్ త్రూ ఏఐసీటీ స్కాలర్‌షిప్ పోర్టల్. అది ఎలా చేయాలో మీకు ఫర్దర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ ద హోస్ట్ ఇన్‌స్టిట్యూషన్ వేర్ ద స్టూడెంట్ ఈస్ ఎన్రోల్డ్ మస్ట్ వెరిఫై ద అప్లికేషన్. ఏఐసీటీ విల్ కండక్ట్ ఎ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకేనా? అంటే మీ యొక్క కాలేజ్‌లో మీరు మీ అప్లికేషన్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. రెన్యువల్ అండ్ కండిషన్స్. ద స్కాలర్‌షిప్ ఈస్ రెన్యూవబుల్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ అకాడమిక్ పెర్ఫార్మన్స్. అంటే మీరు మీ యొక్క అకాడమిక్ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది మీకు నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలా వద్దని డిసైడ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వన్స్ స్కాలర్‌షిప్ మీకిచ్చిన తర్వాత మీరు ఆ మెరిట్ లిస్ట్‌లో నుంచి గనుక మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే మీకు స్కాలర్‌షిప్ ఇచ్చి కూడా వేస్ట్ అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో, ఎవ్రీ ఇయర్ మీ యొక్క పెర్ఫార్మన్స్ అనేది డౌన్ అవ్వకుండా అలాగే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఏ స్టూడెంట్ ఫెయిలింగ్ టు ప్రోగ్రెస్ టు ది నెక్స్ట్ క్లాస్ విల్ ఫార్ఫెయిట్ ద స్కాలర్‌షిప్. అంటే ఎవరైతే సరిగ్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్‌ని మెయింటైన్ చేయలేకపోతున్నారో వాళ్ళకి స్కాలర్‌షిప్ అనేది మొత్తానికి క్యాన్సిల్ చేస్తారనమాట. ద గ్యాప్ బిట్వీన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ ద అడ్మిషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 ఇయర్స్. రిజర్వేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. The scheme follows the Government of India norms for reservation. The scholarships are distributed among the states and the union territories based on the proportionate share of seats in AICTE approved institutions. A detailed breakdown of the scholarship by the state is provided by Annexure A. అది మీకు చూపిస్తానంటే ఏ స్టేట్‌కి ఎన్ని స్కాలర్‌షిప్స్ ఇచ్చారనేది మీకు ఒకసారి చూపిస్తానన్నమాట. ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుందాం ఇక్కడ. డ్రాప్ అవుట్. ఇఫ్ ఎ స్టూడెంట్ డ్రాప్స్ అవుట్ దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఫర్దర్ స్కాలర్‌షిప్స్. ఓకేనా? అంటే మీరు చాలామంది ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదివి సమ్ రీజన్స్ వల్ల కాలేజ్ అనేది డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. బ్రాంచ్ చేంజ్ అంటే మీరు ఒక ఫస్ట్ ఇయర్‌లో ఒక బ్రాంచ్‌లో జాయిన్ అయ్యి, నెక్స్ట్ మీరు వేరే బ్రాంచ్‌కి షిఫ్ట్ అయితే అప్పుడు కూడా మీరు దీనికి ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. అంటే స్టూడెంట్ రిసీవింగ్ అదర్ స్కాలర్‌షిప్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఏఐసీటీ, ఎస్ఎస్‌బి స్కాలర్‌షిప్. అంటే మీకు ఆల్రెడీ ఒక స్కాలర్‌షిప్ అనేది వస్తూ ఉందనుకోండి. ఈ స్కాలర్‌షిప్‌కయితే మీరు ఎలిజిబుల్ కారనమాట. అంటే ఎందుకంటే ఒకటేసారి ఒకే మనిషికి 2 స్కాలర్‌షిప్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ ఫీలింగ్. నెక్స్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 28థ్ ఫిబ్రవరి. ఈ ఇయర్ 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా వారం రోజులుంది. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోండి. కంక్లూజన్ చదువుకోవచ్చు మీరు. దీని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇది క్లిక్ చేయండి. మీకు ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక మీరు చెప్పిన మ్యాటర్ అంతా ఇక్కడ ఉందన్నమాట. మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పా కదా! ఏ స్టేట్ వాళ్ళకి ఎన్ని స్కాలర్‌షిప్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ డిగ్రీ అండ్ డిప్లొమా 2 సెక్షన్స్‌గా డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మీకు 150 వచ్చి డిగ్రీ వాళ్ళకి, 115 వచ్చేసి డిప్లొమా వాళ్ళకుంది. ఎక్కువగా వీళ్ళు మహారాష్ట్ర అండ్ తమిళనాడు వాళ్ళకైతే ప్రొవైడ్ చేశారు. తెలంగాణ చూసుకుంటే 71 వచ్చేసి డిగ్రీ వాళ్ళకి, 52 డిప్లొమా వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దీని అప్లికేషన్ లింక్ ఎక్కడుంటుందంటే, మళ్ళీ మీరు ఇక్కడికి రండి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! డోంట్ మిస్ ఔట్ అని చెప్పి ఇది క్లిక్ చేయండి. మీరు ఎస్ఎస్‌బి స్కాలర్‌షిప్ స్కీమ్ అని చెప్పి ఒకదానికి మీరు నావిగేట్ అవుతారు. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడీ, మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఉంటే ఎంటర్ చేయండి. లేదనుకోండి ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా! ఫర్ 2024 అండ్ 2025 బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు. రిజిస్టర్ హియర్ ఉంది కదా! క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది. ఎంటర్ అపార్ ఐడీ అని అడుగుతుందనమాట. అపార్ ఐడీ అంటే ఏంటంటే, హౌ టు గెట్ అపార్ ఐడీ అని చెప్పి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. స్టూడెంట్స్ ఎవరికైతే ఈ ఎస్ఎస్‌పి స్కాలర్‌షిప్ స్కీమ్‌లో మీకు ఐడీ అనేది లేదో వాళ్ళకి రిజిస్టర్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇలాగ అడుగుతుంది. ఎంటర్ అపార్ ఐడీ అనమాట. అపార్ ఐడీ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. అంటే ఇది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిదనమాట. మీ యొక్క కాలేజ్‌కి మీకు లింక్ అయ్యి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి డిజిలాకర్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ ఐడీస్ అన్ని అక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. అక్కడ మీరు ఆ డిజిలాకర్‌కి మీరు అపార్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. హౌ టు క్రియేట్ అపార్ ఐడీ అని చెప్పి. సో, మీరు అపార్ ఐడీ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని మీరు ఇక్కడికొచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అండ్ దాంతో పాటు సెలెక్ట్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అని అక్కడ ఒకే ఒక ఇయర్ ఉందని చెప్పా కదా! ఇందాక మీకు 2024, 25 బ్యాచెస్‌కి అని చెప్పి మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ 8,00,000 అనమాట ఇది. బిలో 8,00,000 అబోవ్ 8,00,000. అబోవ్ 8,00,000 అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అబోవ్ 8,00,000 ఉంటే మీరు ఎలిజిబుల్ కారు. బిలో 8,00,000 పెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ నంబర్, మీ మొబైల్ నంబర్ ఆధార్‌కి లింక్ అనేది ఇవ్వండి. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు దీనికి లాగిన్ చేసి అది రిక్వైర్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క కాలేజ్ గురించి గాని, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ గాని అడుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీరిచ్చి రిజిస్టర్ అవ్వండి. ఇన్ కేస్ మీరు గనక ఎలిజిబుల్ అయితే మీరు ఏదైతే మెయిల్ ఐడీ గాని, మొబైల్ నంబర్ గాని ఇచ్చారో దానికి మీకొక కన్ఫర్మేషన్ మెయిల్ గాని, మెసేజ్ గాని వస్తుంది కాబట్టి మీరు తర్వాత ప్రాసెస్ అనేది మీరు ప్రొసీడ్ అవ్వచ్చనమాట. సో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ ఇటు డిప్లొమా వాళ్ళు గాని, ఇంజినీరింగ్ వాళ్ళు గాని ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి తక్కువ సీట్సే కదా ఉన్నాయని చెప్పి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు. బట్ అప్లై చేసుకోండి. ఎవరి లక్ ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు కాబట్టి మీకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 10థ్ క్లాస్ కానీ, ఇంటర్మీడియేట్‌లో గాని 90% దాటిన వాళ్ళు దీనికైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. మిస్ చేయొద్దు. ఆర్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఈ 90% మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ అప్లై లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.